Welcome to you Tosca Automation Real-Time Challenges. Today's challenge is Tosca Real-Time Challenges discuss చేసుకుందాం ఈ సిరీస్ లో. ఈరోజు ఛాలెంజ్ ఏంటి అంటే user wants to buffer Excel worksheet names in different buffers. సో Excel worksheet names in buffers అంటే మనకి Excel లో ఈ షీట్స్ ఉంటాయి కదా, షీట్ 1, షీట్ 2, షీట్ 3 ఇలా. సో మనం నెంబర్ ఆఫ్ షీట్స్ అనేవి క్రియేట్ చేస్తున్నాము. ఎన్ని షీట్స్ ఉన్నాయో కౌంట్ కావాలి. అట్ ది సేమ్ టైం ఈచ్ షీట్ ని ఒక్కొక్క బఫర్ లో సేవ్ చేసుకోవాలి. ఈచ్ షీట్ నేమ్ ని బఫర్ లో ఎలా సేవ్ చేస్తామంటే ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు టెంప్, B ఈక్వల్ టు డేటా, C ఈక్వల్ టు ఎక్సెల్. ఇలా డిఫరెంట్ బఫర్స్ లో మనము ఒక్కొక్క షీట్ నేమ్ ని సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఓకే, ఎలా చేస్తాం? ఫస్ట్ గో టు టోస్కా. టోస్కాలో ఆల్రెడీ మనకి ఎక్సెల్ ఆపరేషన్స్ కి సంబంధించిన స్టాండర్డ్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఈ స్టాండర్డ్ మాడ్యూల్స్ హెల్ప్ తీసుకొని మనం ఎక్సెల్ లో షీట్ నేమ్ ని మనం బఫర్ చేయలేము. బట్ ఇక్కడ మనకు ఒక షీట్ నేమ్ ఉంది, క్రియేట్ ఎక్సెల్ షీట్. ఎక్సెల్ షీట్ ని ఇక్కడ క్రియేట్ చేస్తాం, కానీ ఆల్రెడీ క్రియేట్ చేసిన ఎక్సెల్ షీట్ యొక్క నేమ్ అయితే బఫర్ అవ్వదు. ఇఫ్ యూ వాంట్ టు ట్రై దిస్ మాడ్యూల్ యూ కెన్ ట్రై ఇట్. సో రెస్ట్ ఆఫ్ ది మాడ్యూల్స్ అన్ని కూడా లైక్ ఒకటేమో ఓపెన్ ఎక్సెల్ వర్క్ బుక్, another one is close excel workbook, define excel range, so range లో operations, macros operations, and delete excel workbook, excel sheet team, and delete update excel sheet. Next clear excel range. Next one-to-one comparison, 2 excel files ఉంటే ఎలా కంపారిజన్ చేస్తాం అనేది ఈ మాడ్యూల్స్. ఓకే, మనం ఈ మాడ్యూల్స్ ని ఫస్ట్ ఈ ఎక్సెల్ షీట్ ని స్కాన్ చేయాలి, తర్వాతే ఎక్సెల్ లో ఉన్న షీట్ నేమ్స్ ని మనం బఫర్ చేయగలం. ఓకే, గో టు దిస్ ఫోల్డర్, మాడ్యూల్, రైట్ క్లిక్, స్కాన్ అప్లికేషన్. సెలెక్ట్ ఎక్సెల్ షీట్, రైట్ క్లిక్, UIA ఇంజిన్ ని పిక్ చేసుకోవాలి టీమ్. రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ UIA ఇంజిన్ ఉంటుంది, ఆ ఇంజిన్ ని పిక్ చేసుకోవాలి. స్కాన్. సో సెలెక్ట్ ఆన్ స్క్రీన్, సో UIA ఇంజిన్ లో మనం ఈచ్ షీట్ నేమ్ ని కూడా క్లియర్ గా స్కాన్ చేసుకోవచ్చు. సో టెంపుల్ ఫైల్లోకి మనము టెంప్ అనే ఎక్సెల్ వర్క్ బుక్ లోకి నావిగేట్ అయ్యాము. దెన్ ఇక్కడ మనకి ఎక్సెల్ షీట్స్ ఎన్ని ఉన్నాయో కనిపించట్లేదు, ఓన్లీ ఫోల్డర్ మాత్రమే కనిపిస్తుంది, ఎక్సెల్ వర్క్ బుక్ యొక్క ఫోల్డర్. ఈ ఫోల్డర్ ని ఫస్ట్ హై చేయాలి. సో దీని లోపల ఉన్న షీట్ నేమ్స్ అన్ని కూడా మనం చూడాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డూ వన్ థింగ్, ఇక్కడ ఫిల్టర్డ్ ఐటమ్స్ అని ఉంది కదా, దీన్ని హై చేయాలి. హై దిస్ వన్, సిటీ షీట్ టెంప్ అని మీకు ఒక ఎక్సెల్ ఫైల్ కనిపిస్తుందా? షీట్ టెంప్ అని ఒక ఎక్సెల్ షీట్ కనిపిస్తుంది నాకు. ఇంకొక షీట్ నేమ్ కూడా ఉంది, షీట్ డేటా, షీట్ ఎక్సెల్, షీట్ టేబుల్ అండ్ షీట్ టేబుల్ 1. ఇవన్నీ కూడా మన షీట్ నేమ్స్. మినిమైజ్ ద ఫిల్టర్, ఓన్లీ షీట్ నేమ్స్ ఒక్కటే స్కాన్ చేసుకున్నాను. బట్ టీమ్ ఈ రోజు అయితే మనకి ఎక్సెల్ లో 5 షీట్సే ఉన్నాయి. మేబీ రేపు నేను ఇంకొక షీట్ క్రియేట్ చేయొచ్చు, డే ఆఫ్టర్ టుమారో 1 more షీట్ క్రియేట్ చేయొచ్చు, అదర్ 1 more టైం 1 more షీట్ క్రియేట్ చేయొచ్చు. ఇలా n నెంబర్ ఆఫ్ షీట్స్ అయితే మనం క్రియేట్ చేయొచ్చు, రైట్? బట్ ఇక్కడ కౌంట్ అనేది ఆల్వేస్ గా నెంబర్ ఆఫ్ షీట్స్ యొక్క కౌంట్ అనేది డైనమిక్ గా చేంజ్ అవుతుంది. షీట్ నేమ్స్ కూడా ఆల్వేస్ యూనిక్ గా తీసుకుంటుంది. ఓకే, సో దీనికోసం అని కొన్ని పాయింట్స్ రాశాను నేను. ఇన్స్టెడ్ ఆఫ్ స్కానింగ్ ఆల్ ది షీట్స్, అన్ని షీట్ నేమ్స్ మనం స్కాన్ చేయడం కంటే
స్కాన్ వన్ షీట్ నేమ్ అండ్ మేక్ ఇట్ యాజ్ డైనమిక్ అప్రోచ్. అంటే ఒక షీట్ ని స్కాన్ చేసుకొని ఆ షీట్ యొక్క ప్రాపర్టీస్ తో రెస్ట్ ఆఫ్ ది షీట్ నేమ్స్ అన్ని కూడా బఫర్ చేసుకుందాం. షీట్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ కన్సిడర్ చేసుకుందాం. ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఈ 5 మెంబర్స్ యొక్క నేమింగ్ కన్వర్జన్ అనేది ఎప్పుడు యూనిక్ గా ఉంటుంది. ఓకే, ఫ్యామిలీ మొత్తానికి ఒకటే నేమ్ ఉండదు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. బట్ ఇనిషియల్ అందరికీ కామన్. ఇనిషియల్ అనేది ప్రాపర్టీ టీమ్. ఈ ప్రాపర్టీ హెల్ప్ తీసుకొని ఈ షీట్ నేమ్స్ అన్ని కూడా బఫర్ చేసుకుందాం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నేమింగ్ కన్వర్జన్. ఓకే, అందుకని చెప్పి అన్ని షీట్ నేమ్స్ సెలెక్ట్ చేసుకోకుండా ఒకే ఒక్క షీట్ నేమ్ సెలెక్ట్ చేసుకుందాం. అండ్ ఈ ఒక్క షీట్ నేమ్ యొక్క ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని ఎక్సెల్ ఎన్ని షీట్స్ అయితే ఉన్నాయో ఆ షీట్స్ కి సంబంధించిన బఫర్స్ అన్ని క్రియేట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ సో డీసెలెక్ట్ దిస్ వన్. నేను రెస్ట్ ఆఫ్ ది షీట్స్ అన్ని కూడా డీసెలెక్ట్ చేస్తున్నాను. ఒకే ఒక షీట్ తీసుకున్నాను. టెంప్ అనేది షీట్ యొక్క నేమ్ టీమ్. ప్రాపర్టీస్ చూద్దాం. ఇక్కడ నేమ్ ఉంది చూడండి, ప్రాపర్టీ టెంప్ అనేది షీట్ నేమ్. ఈ నేమింగ్ కన్వర్జన్ ని రిమూవ్ చేస్తున్నాను. ఎందుకు అంటే అన్ని షీట్స్ కి టెంప్ అని లేదు కదా, ఈచ్ షీట్ కి ఒక్కొక్క నేమింగ్ కన్వర్జన్ ఉంది. నేను టెంప్ తీసుకుంటే ఓన్లీ టెంప్ ఫోల్డర్ లో మాత్రమే ఆపరేషన్స్ చేస్తుంది. సో ఇక్కడ నేమింగ్ కన్వర్జన్ మనం రిమూవ్ చేసాం కాబట్టి ఈ షీట్ యొక్క నేమ్ అనేది నాట్ యూనిక్ ప్రాపర్టీగా కన్వర్ట్ అయింది. నో ప్రాబ్లం, అది నాట్ యూనిక్ గా ఉన్నా కూడా మనం ఎక్స్ప్లిసిట్ గా హ్యాండిల్ చేసుకుందాం. ఓకే, సేవ్ దిస్ మాడ్యూల్. సో మనకి మాడ్యూల్ సేవ్ అయిపోయింది ఇక్కడ, ఎక్సెల్ షీట్ అనేది. గో టు టెస్ట్ కేస్. ఈ మాడ్యూల్ ని టెస్ట్ కేస్ కి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. బఫర్ ఆల్ టెస్ట్ షీట్ నేమ్స్. అన్ని టెస్ట్ షీట్ నేమ్స్ అనేవి బఫర్ చేసుకుందాం. సో బఫర్ చేయడానికి ముందు ఎక్సెల్ లో ఎన్ని షీట్స్ ఉన్నాయో తెలియాలి మనకు. సో ఎక్సెల్ లో ఉన్న షీట్ యొక్క కౌంట్ తెలుసుకోవడానికి టోస్కాలో ఒక కంట్రోల్ ప్రాపర్టీ ఉంది. ఆ కంట్రోల్ ప్రాపర్టీ యొక్క నేమ్ ఏంటి అంటే రిజల్ట్ కౌంట్. హియర్ యూ కెన్ సీ నేమ్ ఆఫ్ దట్ వన్, రిజల్ట్ కౌంట్ కంట్రోల్ ప్రాపర్టీ. ఎలా యాడ్ చేస్తాం ఈ రిజల్ట్ కౌంట్ అంటే డబుల్ క్లిక్ ఆన్ దిస్ పర్టికులర్ వాల్యూ కాలం. దీన్ని వాల్యూ కాలం అంటారు. ఇక్కడ మీరు డబుల్ క్లిక్ చేయండి, బ్లూ కలర్ డౌన్ ఆరో కనిపిస్తుంది. క్లిక్ ఆన్ హియర్ నేమ్, NAME నేమ్. సో సారీ టీమ్, రిజల్ట్ కౌంట్ కదా, RESULT. R అనేది ఎప్పుడు క్యాపిటల్ ఉండాలి, C కూడా క్యాపిటల్ ఉండాలి. రిజల్ట్ కౌంట్ ఒక బఫర్ లో సేవ్ చేసుకున్నాం. నెంబర్ ఆఫ్ షీట్స్, ఎంటర్. సో యాక్షన్ మోడ్ ఏంటి, బఫర్. అంటే మనం ఎన్నైతే నెంబర్ ఆఫ్ కౌంట్ తీసుకుంటున్నామో ఆ కౌంట్ ని మనం బఫర్ లో సేవ్ చేసుకుంటాం. ఓకే, చూద్దామా కౌంట్ ఎంత ఉందో. రైట్ క్లిక్, రన్ ఇన్ స్క్రాచ్ బుక్. ఎగ్జిక్యూట్ అయ్యింది టీమ్. స్క్రాచ్ బుక్ విండోకి వెళ్తున్నాం. బఫర్ విత్ ద నేమ్ నెంబర్ ఆఫ్ షీట్స్ క్రియేట్ అయింది. టోటల్ ఎన్ని షీట్స్ ఉన్నాయి ఎక్సెల్ లో, 9 షీట్స్ ఉన్నాయి. ఓకే, ఈ 9 షీట్స్ ని బఫర్ చేయాలి అంటే ఫంక్షనాలిటీ చెక్ చేద్దాం. మనం ఇప్పుడు లాజిక్ రాయాలి. ఒక్కొక్క షీట్ నేమ్ బఫర్ చేయాలి అంటే 1 by 1 మూమెంట్ ఉండాలి. టెంప్ అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఈచ్ షీట్ నేమ్ ని ఇలా బఫర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ షీట్ నేమ్ బఫర్ చేయాలి అంటే లాజిక్ రాయాలి. లూపింగ్ క్రియేట్ చేస్తాం ఇక్కడ, ఎందుకంటే 1 by 1 లూపింగ్ జరుగుతుంది కాబట్టి లూపింగ్ స్టేట్మెంట్ అయితే తీసుకుంటాం. లూపింగ్ స్టేట్మెంట్ క్రియేట్ చేయడానికి
ఫస్ట్ ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసుకోండి. టోస్కాలో మనం ఎలాంటి కోడింగ్ రాయము, ఫర్ లూప్స్ ఇలాంటి ఎంత కాంప్లికేషన్ ఏమి ఉండదు. జస్ట్ ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ తీసుకుంటాము. ఈ ఫోల్డర్ అనేది ఒక లూపింగ్ బ్లాక్ అన్నమాట. ఇప్పుడు మన నెంబర్ ఆఫ్ షీట్స్ 9 ఉన్నాయి కదా, 9 టైమ్స్ రిపిటేషన్ జరగాలి, 9 టైమ్స్ లూపింగ్ జరగాలి అనేది ఈ ఫోల్డర్ లెవెల్లో డిఫైన్ చేస్తాం. ఓకే, అగైన్ డ్రాగ్ అండ్ డ్రాప్ మాడ్యూల్ ఈ ఫోల్డర్ లోకి డ్రాప్ చేసుకోండి. సో బఫర్ చేస్తున్నాను షీట్ యొక్క నేమ్ ని. నేమ్ ఈక్వల్ టు షీట్ ఎక్స్బి డైనమిక్ బఫర్ తీసుకుంటున్నాను. షీట్ ఆఫ్ రిపిటేషన్. సో రిపిటేషన్ తీసుకుంటున్నాండి. ఎందుకు అంటే యూనిక్ గా తీసుకుంటున్నాను. ఈచ్ బఫర్ నేమ్ ని కూడా యూనిక్ గా తీసుకొని ఇక్కడ ఏదైతే బఫర్ నేమ్ జనరేట్ అవుతుందో ఈ బఫర్ నేమ్ లో షీట్ నేమ్ అనేది సేవ్ అయిపోతుంది. ఇక్కడ ఇనిషియల్ గా స్టార్టింగ్ షీట్ అని ఎందుకు తీసుకున్నాను అంటే మాడ్యూల్ ని మనం స్కాన్ చేసుకునేటప్పుడు మనకి నేమింగ్ కన్వర్జన్ షీట్ ఉంటుంది. ఎవ్రీ టైం ఏ షీట్ కైనా కూడా షీట్ అని ఉంటుంది. తర్వాత నేమ్ ఆఫ్ ది షీట్ నేమ్ ఉంటుంది. సో మనకి ఓన్లీ షీట్ నేమ్ ఒక్కటే కావాలి కదా, అందుకని ఇక్కడ డాలర్ పెట్టుకున్నాము. ఇక్కడ హ్యాండిల్ చేసుకుంటాం. బట్ సో ఇది నాట్ యూనిక్ ప్రాపర్టీ కాబట్టి ఎక్స్ప్లిసిట్ గా హ్యాండిల్ చేయడానికి ఈ షీట్ లెవెల్లో ఒక కాన్ఫిగరేషన్ పారామీటర్ ని యాడ్ చేయాలి. రైట్ క్లిక్, కాన్ఫిగరేషన్ పారామీటర్, explicit name true. ఎక్స్ప్లిసిట్ గా నేమ్ అనేది ట్రూ ఇస్తాం, ఎక్స్ప్లిసిట్ గా హ్యాండిల్ చేయడానికి. నౌ ఇక్కడ మనకి ఈ షీట్ నేమ్ ఎడిట్ చేయడానికి పర్మిషన్స్ వస్తాయి. హ్యాష్ రిపిటేషన్. రిపిటేషన్ అంటే మనకి లూపింగ్ అనమాట. టోటల్ గా ఎన్నిసార్లు 1 by 1 రిపిటేషన్ తీసుకుంటుంది. #1, #2, #3, #4, #5 ఇలా తీసుకుంటుంది. ఈ లూపింగ్ బ్లాక్ లో ప్రాపర్టీస్ ట్యాబ్ కి నావిగేట్ అయితే ఇక్కడ రిపిటేషన్ అని చెప్పి ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఇక్కడ మనము కండిషన్ పెట్టాలి. సో నెంబర్ ఆఫ్ షీట్స్ ఎన్ని ఉన్నాయి, 9 షీట్స్ ఉన్నాయి. ఆ కౌంట్ ఇక్కడ బఫర్ చేస్తున్నాం కదా, ఈ బఫర్ చేసే కౌంట్ ని ఈ రిపిటేషన్ అనే ప్రాపర్టీలో చేంజ్ చేద్దాం, పాస్ చేద్దాం. క్యాపిటల్ బి ఆఫ్ బఫర్ నేమ్. ఎందుకు క్యాపిటల్ బి ఇచ్చాము, ఈ వాల్యూ అనేది ఎప్పుడు బఫర్ లో సేవ్ అయి ఉంటుంది కాబట్టి క్యాపిటల్ బి అనేది పాస్ చేసాం. క్లియరా? సో ఎప్పుడైతే మనం ఈ క్యాపిటల్ బి అనేది పాస్ చేస్తామో ఈ ఫోల్డర్ యొక్క ఐకాన్ రిప్రజెంటేషన్ యాంటీ క్లాక్ వైజ్ లూపింగ్ ఐకాన్ అయితే రిప్రజెంటేషన్ కనిపిస్తుంది. ఓకే, సో టీమ్ మనము డైనమిక్ బఫర్స్ యూజ్ చేసాం కాబట్టి ఆల్వేస్ డైనమిక్ బఫర్ యూజ్ చేసినప్పుడు యాక్షన్ మోడ్ అనేది వెరిఫై ఉండాలి. ఈ సింటాక్స్ రిప్రజెంటేషన్ ఏంటి అంటే డైనమిక్ బఫర్ అని మీనింగ్. ఇది డైనమిక్ బఫర్ యొక్క సింటాక్స్. సో డైనమిక్ బఫర్ యొక్క యాక్షన్ మోడ్ ఆల్వేస్ వెరిఫై, ఇన్పుట్ కాదు వెరిఫై. డైనమిక్ బఫర్ యొక్క సింటాక్స్ యాక్షన్ మోడ్ వెరిఫై. ఓకే, నౌ డూ ద ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది. లూపింగ్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోయింది. 9 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. 1 by 1 చెక్ చేసుకుంటూ ఈచ్ షీట్ లెవెల్లో ఉన్న బఫర్ నేమ్ ని బఫర్ చేసుకుంటూ వెళ్ళింది. షీట్ టెంప్, యాక్చువల్ వాల్యూ షీట్ టెంప్, ఏదైతే వాల్యూ మనకు కావాలో అది బఫర్ చేసుకున్నా. మీకు బఫర్ సెక్షన్ లో క్లియర్ గా చూపిస్తాను. గో టు టూల్స్ టాబ్, బఫర్ వ్యూవర్, సిటీ, షీట్ 1, 2, 3, 4. సో మనకి బఫర్స్ నెంబర్ ఆఫ్ బఫర్స్ ఉన్నాయి కదా బఫర్ సెక్షన్ లో. కన్ఫ్యూజన్ గా ఉంది కదా, లెట్ మీ డూ వన్ థింగ్. బఫర్స్ అన్ని డిలీట్ చేద్దాం. కంట్రోల్ టీ, యాడ్ సర్చ్ అండ్ స్టెప్,
delete buffer. సో ఎగ్జిక్యూషన్ జరగడానికి ముందు బఫర్స్ అన్ని డిలీట్ చేస్తున్నాను, తర్వాత కౌంట్ తీసుకుంటున్నాను, నెక్స్ట్ లూపింగ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి బఫర్ సెక్షన్ లో క్లియర్ గా కనిపిస్తుంది. నెంబర్ ఆఫ్ షీట్స్ బఫర్ చేసుకున్నాం. ఎక్సెల్ షీట్ లో నెంబర్ ఆఫ్ షీట్స్ 9 ఉన్నాయి. షీట్ 1 నుంచి సీక్వెన్స్ లో తీసుకున్నాం 1 2 3 4 5 6 7 9 8 9 అని. ఈచ్ షీట్ నేమ్స్ అన్ని కూడా మనకి బఫర్ వాల్యూలో సేవ్ అయిపోయింది. ఓకే, ఇన్ కేస్ ఈ ఎక్సెల్ షీట్ లో ఉన్న బఫర్ కౌంట్ అనేది ఇంక్రీజ్ చేశాను అనుకోండి. సో ఇలా షీట్స్ కాకుండా move to copy, sorry. ఇలా నెంబర్ ఆఫ్ షీట్స్ క్రియేట్ చేద్దాం ఇక్కడ అడిషనల్ గా. సో చాలా షీట్స్ అయితే క్రియేట్ చేశాను టీమ్ నేను ఈ ఎక్సెల్ ఫైల్లో. సేవ్ చేయండి. సేవ్ చేసుకున్నాను. సేమ్ స్క్రిప్ట్ ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ ఎక్సెల్ నెంబర్ ఆఫ్ షీట్స్ కౌంట్ కూడా చేంజ్ అవుతుంది. ప్రజెంట్ అయితే 9 ఉంది కదా. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు షీట్ యొక్క కౌంట్ ఇంక్రీజ్ అయింది కదా. ఈ కౌంట్ ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ షీట్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలాంగ్ విత్ ద షీట్ నేమ్స్ అన్ని కూడా ఇక్కడ సేవ్ చేస్తుంది. ఓకే, నౌ డూ ద ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. రిజల్ట్ చెక్ చేద్దాం. టీమ్ టోటల్ గా నెంబర్ ఆఫ్ షీట్స్ అయితే 17 ఉన్నాయి. అలాగే 17 బఫర్స్, యూనిక్ బఫర్స్ క్రియేట్ చేసుకున్నాం. ఈచ్ షీట్ నేమ్ అనేది బఫర్ లెవెల్లో సేవ్ చేసి పెట్టుకున్నాం. ఇంతే, సింపుల్. లాజిక్ అనాలిసిస్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఫస్ట్ మనం ఎక్సెల్ లో షీట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ తీసుకున్నాం. ఆ కౌంట్ ఎన్ని కౌంట్ నెంబర్ ఆఫ్ షీట్స్ ఎన్నైతే ఉన్నాయో అన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలని ఈ స్టెప్ అనేది డిఫైన్ చేశాము. ఈ స్టెప్ కి లూపింగ్ లో మనం నెంబర్ ఆఫ్ షీట్స్ కౌంట్ అనేది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా, 15 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా అనేది ఈ లూపింగ్ స్టేట్మెంట్లు ఇక్కడ పాస్ చేస్తాం. ఏదైతే నెంబర్ ఇక్కడ సేవ్ అవుతుందో అదే నెంబర్ ని మనం లూపింగ్ బ్లాక్ లో ఇక్కడ పాస్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ పాస్ చేసుకున్నాం కాబట్టి ఈ పర్టికులర్ స్టెప్ అన్ని సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగే బఫర్ వాల్యూ కూడా సేవ్ చేస్తుంది. దట్స్ ఇట్. సో ఈ రోజు ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఛాలెంజ్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.